కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో రామవరం గ్రామంలో గల పురుషోత్తమ ఎత్తిపోతల పథకం ఫేజ్ 2 మోటార్లను ప్రారంభించి నీటిని విడుదల చేశారు. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన నాయకులు బోధూరు నాగేశ్వరరావు, భవిష్యత్ రాంబాబు పాల్గొన్నారు. మళ్ళీ ఈరోజు తిరిగి మనం ప్రారంభం చేశాం. సత్యప్రభ గారు కానీ ప్రతిపాడు నియోజకవర్గం నుంచి, మరి అలాగే పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన రావాలి, కానీ ఆయనకు ఉన్నటువంటి పని ఒత్తిడి మీ అందరికీ తెలుసు. ఆ కారణంగా మరి అక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాస్ గారు రావడం జరిగింది. ఆయన తరఫున ముగ్గురం కలిసి ఈవేళ ఈ పంపులు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి ఋతుపవనాలు బాగా ఉన్నా ఏలేరులో మాత్రం క్యాచ్మెంట్ పైన వర్షం పడక చక్క మనకు అందుబాటులో నీరు లేకుండా పోయింది. అయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ 2 రోజులు పట్టేటువంటి వర్షం సందర్భంగా మొన్నటిదాకా కేవలం 3.36 టీఎంసీ వాటర్ ఉంటే ఇవాళ 5 టీఎంసీ వరకు కూడా చేరినటువంటి పరిస్థితి ఫ్లోస్. ఇప్పుడు ఇది కూడా తోడైంది. ఈ తోడవడం వల్ల ఈ సీజన్కి మనకి ఇబ్బంది లేకుండా అటు విశాఖపట్నానికి నీరు ఇవ్వడం కానీ, ఇటు మన ఏలేరు ఆయకట్టుకి పరిపూర్ణంగా నీరు తీసుకోవడానికి కానీ ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో మాత్రం నడిపించగలదు అనేటువంటి ధైర్యం ఉంది. ఏమాత్రం వర్షం పై క్యాచ్మెంట్లో పడి ఒకవేళ అనుకున్న ఇదిలో క్యాచ్మెంట్ నుంచి నీరు వస్తే మాత్రం ఈ పంపులు మళ్ళీ నిలుపుదల చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడి నుంచి క్యాచ్మెంట్లో నీరు కానీ తక్కువ ఉన్నట్టయితే, లభ్యం తక్కువ అయినట్టయితే పంపులు నిర్విరామం కూడా పనిచేయించడం జరుగుతుంది. ఇది చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వం యొక్క విధానం. ఎందుకంటే లాస్ట్ వర్షాభావ పరిస్థితుల వల్ల విశాఖపట్నాన్ని గొడవ చేయగా లాస్ట్లో 2 పంపులు రన్ చేసినటువంటి పరిస్థితి. అది విశాఖపట్నం స్టీల్ ప్లాంటు, ఇక్కడ మంచినీటి దీనికి ఒత్తిడి కారణం. మేము ఈరోజు ఏ ఒత్తిడి లేకుండా ముందస్తుగానే ఏట్లో ఉన్నటువంటి రిజర్వేర్లో ఉన్నటువంటి నీటి సామర్థ్యాన్ని లభ్యతను చూసుకుని ముందస్తుగానే నిర్ణయం తీసుకొని పంపులన్నింటినీ సిద్ధం చేసి ఇవాళ వదలడం ప్రారంభించడం జరిగింది. ఇది చిత్తశుద్ధి కలిగేటటువంటి ప్రభుత్వం చేసేటటువంటి విధానం అని చెప్తున్నప్పుడు కేవలం 5 సంవత్సరాలు కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూడా అటు పుష్కర్ని కానీ, ఇటు పోలవరాన్ని, పురుషోత్పట్నాన్ని కానీ, అటు తాళ్ళూరు లిఫ్ట్ని కానీ అన్నింటినీ కూడా పడుకోబెట్టారు గత ప్రభుత్వం. వాళ్ళన్నింటినీ నిద్రలేపు వాళ్ళన్నీ పనిచేసేటటువంటి ప్రయత్నంలో మేము ఉన్నాం. పని చేయిస్తాం.